మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబరు 9295909819. అయితే ఇప్పుడు మనము మే నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు 12 రాసుల వారికి ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గోచారం ఇది అన్ని రాసుల వారికి వర్తిస్తుందండి. ఇది ఇక్కడ ఏ రాసులలో ఏ గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి, ఎప్పటి వరకు సంచరిస్తున్నాయి, ఎప్పటి నుంచి అనేటువంటిది ముందుగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా రవి తీసుకున్నట్టయితే 14 తారీఖు 5వ నెల 2025 నుండి వృషభంలో ప్రవేశిస్తారు. దీన్ని వృషభ సంక్రమణం అంటారు. అంటే 1వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు మీకు మేషంలో సంచారం జరుగుతున్నది. తదుపరి 14వ తారీఖు 5/5/2025 నుండి వృషభంలో సంచారం చేస్తున్నారు. అంటే ఇక్కడ రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే జన్మంలోనూ ద్వితీయంలోనూ సంచారం జరుగుతోంది. ఇక కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే కర్కాటకంలో జరుగుతోంది. మేషరాశి వారికి 4వ స్థానంలో సంచారం జరుగుతున్నది. గురు యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో గురు యొక్క సంచారము మే 9వ తారీఖు వరకు సంచరించి తదుపరి 22 రోజుల పాటు మిథునంలో సంచారం జరుగుతూ ఉంటుందండి. ఇకపోతే కేతు యొక్క సంచారం తీసుకున్నట్టయితే 6వ స్థానంలో ఉన్నటువంటి కేతు కొద్ది రోజులు మాత్రమే, అంటే 16వ తారీఖు వరకు మాత్రం 5వ నెల మే నెల 16వ తారీఖు వరకు ఉంటారు. తదుపరి ఆయన ఎప్పుడు వక్రగమనం కాబట్టి ఆయన 5వ స్థానంలో ప్రవేశిస్తారు. తదుపరి మేషరాశి వారికి వ్యయస్థానంలో శని, శుక్ర, బుధ, రాహు 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. అయితే ఇక్కడ వ్యయస్థానంలో తీసుకున్నట్టయితే శుక్ర భగవానుడి యొక్క సంచారం అంతా కూడా నెల మొత్తం మే నెలంతా కూడా మేషరాశి వారికి వ్యయస్థానంలోనే సంచారం జరుగుతున్నది. ఇకపోతే శని భగవానుడి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే శని భగవానుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. తద్వారా మనకేమర్థమవుతుందంటే ఈ మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతున్నదని అర్థమవుతున్నది. ఇకపోతే బుధుడు ఒక్క 3 రోజులు మాత్రము మీనంలో సంచారం చేస్తున్నారు. తదుపరి 28 రోజులు కూడా మేషరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఇక రాహు కనుక మనం తీసుకున్నట్టయితే రాహు సంచారం 16వ తారీఖు వరకు మీనంలో అంటే వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నారు. తదుపరి వక్రగతి కారణంగా వారు కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే మేషరాశి వారికి 11వ స్థానంలో సంచారం జరుగుతుందండి. అయితే ఇప్పుడు సంచారం గురించి చెప్పుకున్నాం. కన్యారాశి వారికి మే నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కన్యారాశి వారికి 16వ తారీఖు వరకు 1వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు మీకు జన్మంలోనే కేతు సంచారం జరుగుతుంది. జన్మంలో కేతు సంచారం శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలదు. తద్వారా గాయాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒక ఆలోచన ధోరణి మంచిది ఉండదు. ఒకవేళ చెడు అలవాట్లు ఎవరైనా ఉన్నట్టయితే అటుపక్కకి ఎక్కువగా ముగ్గేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కొంచెం శరీరానికి గాయాలు అయ్యేటటువంటివి, శరీరానికి కొంచెం అనారోగ్యాలు కలిగేటటువంటిది అవకాశాలు కూడా ఈ కేతు జన్మంలో సంచారం చేసే 16 రోజులు ఈ విధమైన ఫలితాలే ఇస్తారు. తదుపరి ఆయన వ్యయంలో వెళ్ళిపోతారు. ఇంకా దాని గురించి మనం చెప్పక్కర్లేదు. వ్యయంలో కూడా ఆయన మంచి ఫలితాలు అయితే ఇవ్వరు. ఎందుకంటే జన్మంలోంచి వ్యయంలో కంటే వక్రగతి సంచారం కదండి రాహుకేతువులు. తద్వారా ఆ విధంగా వ్యయంలో వెళ్తున్నారు అన్నమాట. అక్కడ కూడా మంచి ఫలితాలు అయితే ఉండవు. ఇకపోతే రాహు గ్రహం యొక్క సంచారం తీసుకున్నట్టయితే 7వ స్థానంలో అంటే మీనరాశిలో 16వ తారీఖు వరకు ఉంటారు. ఆ స్థానంలో తదుపరి వక్రగతి సంచారం మూలంగా 6వ స్థానంలోకి వస్తూ ఉంటారు. తదుపరి 16వ తారీఖు నుంచి నెలంతా 15 రోజుల పాటు 7వ స్థానంలో మొదట్లో ఉన్నప్పుడు జరిగేది ఏంటంటే కుటుంబంలోని వారితోటి, భార్యతోటి, పిల్లలతోటి, అందరితోటి కూడా కొంచెం మనస్పర్ధలు వచ్చేటటువంటి మాట పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే
భాగస్వామ్యంలో వ్యాపారం ఎవరైనా చేస్తున్నట్టయితే వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంటుంది. వక్రగతి మూలంగా 16వ తారీఖు నుంచి నెలంతా కూడా 6వ స్థానంలో సంచారం జరుగుతుందని చెప్పుకున్నాం కదండి. ఈ సెకండ్ హాఫ్ అంతా కూడా 6వ స్థానంలో రాహువు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అక్కడ మీకు ఏంటంటే ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మీరు అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు, రుణం కోసం, ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు, స్థలం కొనడానికి కావచ్చు, లేదా వాహనం కొనుక్కోవడానికి కావచ్చు, కారు గీరో, లేదు మీ పిల్లల్ని అమెరికా పంపించడం కోసం, లేదు పెద్ద ప్రయత్నంలోనే మీరు డబ్బు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నట్టయితే ఆ ప్రయత్నంలో మీరు సఫలీకృతులు అవుతారు. ఆ అందినటువంటి ధనం మీకు సద్వినియోగం కూడా అవుతుంది. దేనికైతే మీరు ఆ అప్పును తీసుకున్నారో ఆ అవసరం కూడా ఆ డబ్బుతో తీరిపోతుంది. అంతేగాని డబ్బును మళ్ళీ అవసరం తీరకుండా మాత్రం ఉండదండి. వచ్చిన చాలా సందర్భాల్లో అలా జరిగే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. కానీ ఇక్కడ మీకు దొరికినటువంటి అప్పు ద్వారా దొరికినటువంటి ధనం సద్వినియోగం అయ్యేటటువంటి అవకాశం ఈ రాహు భగవానుడు మీకు కల్పిస్తూ ఉన్నాడు. ఇకపోతే 7వ స్థానంలో శని సంచారం జరుగుతున్నదండి. నెలంతా కూడా జరుగుతుంది. ఈ నెలంతా కూడా 7వ స్థానంలో శని సంచారం భార్యాభర్తల మధ్యన కొంచెం మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. భాగస్వామ్యులు వారితో వ్యాపారం చేస్తున్న వాళ్ళ మధ్యన ఉంటుంది. అలాగే శుక్రుడు కూడా నెలంతా ఈ 7వ స్థానం అయినటువంటి మీనంలోనే నిజానికి ఈ శుక్రుడు కూడా ఆ స్థానంలో ఉంటే 7వ స్థానంలో అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలడు. ఎక్కువ స్థానాల్లో కొంచెం శుభ ఫలితాలు ఇచ్చేటువంటి శుక్రుడు కూడా శుభ ఫలితాలను 7వ స్థానంలో ఇవ్వడు. ఇక్కడ కూడా ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన కొంచెం, అలాగే భాగస్వామ్యం మీద వ్యాపారం చేస్తున్న వారి మధ్యన మనస్పర్ధలు పొడచూపేటటువంటి అవకాశము, కొంత ఆదాయం తగ్గేటువంటి అవకాశం ఖచ్చితంగా గోచరిస్తున్నది. ఇక బుధుని యొక్క సంచారము 7వ స్థానంలో ఒక 3 రోజుల పాటు జరుగుతుంది. తదుపరి 8వ స్థానం అయినటువంటి మేషరాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు. ఇక్కడ 7వ 8వ స్థానాలు రెండింటిలోనూ కూడా మనకి ఈ బుధుని యొక్క సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలే ఇస్తూ ఉన్నాడు ఆయన. అంటే 7వ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన కొంచెం అనుకూలత, ఒకరి మీద ఒకరి ప్రేమాభిమానాలు ఇవి ఉండటము, అలాగే భాగస్వామ్యుల మధ్యన బుధుడు కదండి, చాలా టెక్నికల్ని లాజిక్లు అన్నీ ఉపయోగించగలిగినటువంటి సమర్థుడు. ఈ నవగ్రహాలు బుధుడు ఒకటే కాబట్టి వారిని మీ దారికి తెచ్చుకోగలుగుతారు. మీ మాట విననటువంటి మీ భాగస్వామిని కూడా దారిలో తెచ్చుకోగలిగినటువంటి సమర్థత బుధుడి వల్ల కలుగుతూ ఉంటుంది. ఆయన తదుపరి 3 రోజులు మాత్రమే, తదుపరి 8వ స్థానంలో ఆయన ప్రవేశం చేస్తున్నారు. ఈ 8వ స్థానంలో ఉన్నప్పుడు మంచి ఆయుర్దాయం పెరుగుతుంది, అన్ని సుఖాలు వింటూ ఉంటారు. అలాగే మీకు అన్నీ కొన్ని చోట్ల చాలా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి పని మొత్తం మీద ఈ విధంగా ఆదాయం పెంచుతాడు. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. 8వ స్థానంలో బుధుని యొక్క సంచారం. ఈ విధమైన ఫలితాలన్నీ బుధుని యొక్క 8వ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం చెప్పుకున్నాం కదండి. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 8వ స్థానంలో ఒక 14 రోజుల పాటు తదుపరి నెలంతా కూడా భాగ్యస్థానంలోనూ సంచారం జరుగుతోంది. ఇక్కడ మీకు 8వ భాగ్యస్థానాలు 2 స్థానాలలోనూ కూడా రవి శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలడు. 8వ స్థానంలో ఉన్నప్పుడు మీకు కొంచెం ఏంటంటే పెద్ద దుర్వార్తలు వినటము, హఠాన్ మరణాలు వినటము, ధన నష్టం జరగటము, కలహాలు రావటము, కొన్ని చోట్ల అవమానాలు పాలవటం, ఇవన్నీ 8వ స్థానంలో ఉన్నప్పుడు జరిగితే భాగ్యస్థానంలోకి వచ్చాక మీకున్నటువంటి గృహ సౌఖ్యాన్ని కానీ, వాహన సౌఖ్యాన్ని కానీ, ఈ అనేక రకాల సౌఖ్యాలు మనకు అన్నీ ఉంటూ ఉంటాయి. కానీ అవన్నీ అనుకూలంలోనికి రాకుండా అడ్డుపడుతూ ఉంటాడు ఈ భాగ్యస్థానంలో వచ్చినటువంటి రవి. ఈ విధమైన ఫలితాలు చెడు ప్రభావమే చూపిస్తూ ఉంటుంది. ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో 9వ తారీఖు వరకు, తదుపరి 10వ స్థానంలో నెలంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఈ భాగ్యస్థానంలో సంచారం 9 రోజులు మాత్రం మీకు భాగ్యస్థానంలో స్వస్థానం కంటే అంటే సప్తమ స్థానం కంటే వీక్షణ కంటే విశేష దృష్టి అయినటువంటి 8వ స్థానం కంటే కూడా విశేష దృష్టి అయినటువంటి 9వ స్థానంలో మరింత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి గురువు సమర్థుడు. కాబట్టి ఆ 9వ తారీఖు వరకునే ఉంటున్నారు. ఆ 9 రోజులు మీకు మంచి ఫలితాలన్నీ కూడా భాగ్యస్థానం కాబట్టి తల్లిదండ్రులు
ఆ పెద్ద వయసు వారికి ఇంట్లో బాగుండటం, వాహన సౌఖ్యం, దైవభక్తి, ఉపాసన ఇట్లాంటివన్నీ కూడా మీకు చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. తదుపరి నెలంతా దశమ స్థానంలో కాబట్టి వ్యాపారపరమైన విషయాల్లో ఇబ్బందికరమైనటువంటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఈ 10వ స్థానంలో గురువు యోగించజాలడు కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటాయి. ఇకపోతే ఏకాదశ స్థానంలో కుజుని యొక్క సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలు. ఏకాదశి స్థానంలో కుజుడు సామాన్యమైన ఫలితాలు కాదని ఉండేవి, అన్నీ లాభము, అందరి యొక్క సహాయ సహకారాలు, ఇంట బయట అవసరం లేనివాడు. ఇప్పుడు అనుకుందాం, సపోజ్ ఓ మెట్రో రైలు ఎక్కే ఫుల్ ఉంది, ఆయన కూడా అప్పుడే టక్కన మీరు ఎక్కారు, ఆయన మీ పక్కన సీటే, ఆయన మీరు నిలబడి ఉన్నారు, కట్టకట్లు ఆడిపోతున్నా, ఆడ కూర్చున్నాడు, అప్పుడే స్టేషన్ వచ్చి దిగాడు, అక్కడ మీకు సీటు దొరికింది, అందులో 1000 మంది ఉంటే కూడా మీకు అట్లా మనకి తెలియకుండానే కొన్ని అనుకూల ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఆ విధంగా కుజుని యొక్క ఏకాదశి స్థానం వల్ల అనేక సహాయ సహకారాలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా మనకి మంచి జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ కన్యా రాశి వారికి ఈ ఫలితాలు మనం చెప్పుకోవాలి. అందుచేత మనకి మంచి చెడ్డ ఏదైనా జరగనివ్వండి, మనం రోజు ప్రార్థించటమే, రోజు 2 నిమిషాలు 3 నిమిషాలు ఆయన కోసం ఖర్చు పెట్టడమే. అందుచేత కొంతమందికి ఈ శని త్రయోదశి కారణంగా 10వ తారీఖున వీలుంటే దోషం ఉన్నా లేకపోయినా కూడా, అంటే కేవలం గోచారమనే కాదు కదండి, మహాదశలు రావచ్చు, అంతర్దశల్లో ఉండవచ్చు, లేదా ప్రత్యంతరంలో ఉండొచ్చు, షోషో దశలో రావచ్చు, ప్రాణదశల్లో రావచ్చు, లేదా అష్టగౌరుగులు ఎక్కడో దెబ్బ కొట్టచ్చు, సద్బలాలు ఎక్కడో దెబ్బ కొట్టవచ్చు, లగ్నాధికారాలు ఎక్కడైనా ఒక దగ్గర టర్న్ అవుతూనే ఉంటాయి అన్ని గ్రహాలకు కూడా. కాబట్టి తప్పకుండా ఈ శని త్రయోదశిని 22న వచ్చేటటువంటి హనుమత్ జయంతిని, అలాగే 15వ తారీఖు నుండి 12 రోజుల పాటు జరిగేటటువంటి సరస్వతీ నదీ తీర నదీ పుష్కరాలు వీటిలో పాల్గొన్నట్టయితే సర్వశుభాలు పొందగలుగుతారు అన్ని రాశుల వారు. ఇది కేవలము మనం చెప్పుకునే కన్యారాశి గురించి చెప్పుకున్నప్పుడు చెప్తున్నాం, కానీ ఇది 12 రాశుల వారికి అందరికీ కూడా శుభప్రదమే. ఈ 3 కూడా ఆచరించినట్టయితే అందులో నిస్సందేహంగా మీరు వెళ్ళి, అంటే ఆర్థికంగా శారీరకంగా అన్ని అనుకూలంగా ఉన్నవాళ్ళు అవకాశాలని విడిచిపెట్టుకోవద్దండి.